హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్. నా యూట్యూబ్ ఛానల్ పేరు ప్రవీణ్ ద 345. నేను చెప్పేది ఏంటంటే, మీరు నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను గేమ్ గెలుస్తాను. నేను గేమ్ గెలవాలంటే మీ వల్లే అవుతుంది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, మీ వల్లే అవుతుంది. నేను స్టార్ట్ చేస్తా. మీరే నాకు ధర్మం అధర్మం. వ్యభిచారం జరుగుతుందని కంప్లైంట్. మీ ఇద్దరు భార్యాభర్తలా? కాదు. నీ చుట్టమా? కాదు. మరెవడైనా ఇక్కడ పని చేస్తాడు. ఓ, అన్ని పనులు చేస్తాడా? నాయుడు, వీడికి మాటలు రావా లేకపోతే నా భాష అర్థం కావట్లేదా? వీడి ఫేస్ చూస్తుంటే మలయాళం ఫేస్ లా ఉంది సార్. నాకు 1 minute టైం ఉండి తెలియజేస్తాను. ఎంగడేనన్నా అంగడేనన్నా మలయాళంలో అక్కడే నిలబడ్డావంటే ఇక్కడికి రా అని అర్థం. ఆహా, వీడు తెలుగుడే సార్, కన్ఫర్మ్. నీ పేరేంట్రా? రాము. నాకు వీడు నక్సలైట్ అని అనుమానం. ఏదో పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు. ఏదెవరంటారా నీది? సార్, నేను 2 నెలల నుంచి ఇక్కడే పనిచేస్తాను. నా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది రాలేదు, రాదు కూడా. నన్ను నమ్మండి ప్లీజ్. మ్యాగీ 2 నెలలది కాదా, దాని ముందుది. నువ్వెవడివో, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడే ఎందుకుంటున్నావు, ఇంతకుముందు ఏం చేసేవాడు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మట్టిగా కొడితే విషయం బయటకు వస్తుంది. పదరా పదరా. మార్కెట్ యార్డ్లో మనోళ్ళని కొట్టి ఇక్కడ రాకున్నారా? రే, నచ్చలేదు. మనోళ్ళందరినీ పంపించండి. నా కొడుకుని పోలీస్ స్టేషన్ బయట ముక్కలు ముక్కలుగా నాకేయండి. సరిగ్గా 100 రోజులు నువ్వు ఎవరికి కనపడకూడదు. పాపం అమాయకుడు నా చేతిలో పడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? మనలో ఒక్కడైపోయాడు. మనమే ఏదో ఒకటి చేసి వెనక్కి తెచ్చుకోవాలి. ఏం చేద్దాం? ఆ సీరియస్ సీజన్ పెట్టడం ఈజీ కాదమ్మా. ఇప్పుడు చెప్పరా, ఎవడు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, దానికి నీకు సంబంధం ఏంటి? సైదులు, వీడు చెప్పిన మాట వినేలా లేడు. లోపల ఏంట్రా? అలాగే సార్. నాయుడు, వీడికి 4th డిగ్రీ రెడీ చేయి. ఎవరో ఏంటో తెలియకుండా అనవసరంగా 4th డిగ్రీ అంటారండి సార్. ఆడితో అసలు నిజం ఎలా చెప్పిస్తానో చూసి. నా బాబు ఎక్కడున్నా పిలిపించండి. నాకు ఈ కంపెనీలు ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, పిలిపించండి. నాకేంటో భయంగా ఉంది, ప్లీజ్. రిలాక్స్ భారతి, కమ్ నౌ. ఐమ్ షూర్ వెరీ వెల్ హీస్ డూయింగ్ ఫైన్. కొన్ని రోజులు వాడు తిరిగి వచ్చేస్తాడు. నా మాట నమ్మకం నాకు తెలుసు, కానీ నాకు కొంత నమ్మకం. ఇదిగో, నువ్వు కొట్టినోడు కన్నా బ్లాక్ బంగాస్ వల్ల పోయిందని డాక్యుమెంట్ పుట్టించి కేసు కొట్టేయించడానికి నా తల ప్రాణం షూలోకి వచ్చింది. తమ వల్లే కదా నేను ఏ సంపాదించినా ఏం చేసినా. నీ సంపాదనతో పడుతుంటే మాదంతా చెరువులో కాకిరెట్ అంటారు. సరే, కొత్త కేసులు ఏమైనా ఉన్నాయేమో మాట్లాడుకుని వస్తారు. ఏమో నాయుడు, మొత్తాన్ని మీరు చేసిన 3 గొడవలు 6 పంచాయతీతో కలకలాడుతున్నాయా? మీకు కావాల్సింది కూడా అదే కదండి. ఇంకొంచెం సేపు ఆగండి, కొత్త కేసు తగిలింది. ఎవడో కొత్త కుర్రాడు, పేరు తప్ప ఇంకేం చెప్పడం లేదు. అమాయకుడిలో ఉన్నాడు పాపం, ఏమైపోతాడో ఏంటో. అయితే లాకుండా కేసు అన్నమాట. సార్, మీరు ఎక్కడేంటి? అసలు ఏం జరిగింది? ఈ లోపల ఏం చేశారు? ఏంటి సార్ ఇది? అసలు ఏమైంది సార్? ఏమయ్యా గుర్తుందా మీకు? ఎవరి లోపల పెట్టండి సార్.
ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టుంది. మీరేం పట్టించుకోకండి. 2 నిమిషాలు టైం అండి. రేయ్, ముందు సెల్ ఓపెన్ చేయండి. ఎవరు సార్ ఓపెన్ చేయి. ముందు ఓపెన్ చేయి. మీరందరూ అయిపోయారు. ఫినిష్. బయటికి తీసుకురా. సెల్ ఓపెన్ చేయండి. ఏం తీసుకుంటారు సార్? టీ, కాఫీ, కూల్ డ్రింక్? నాకు అదే ఉంది సార్. అలాగే నేను 2 నిమిషాలు రిసీవ్ చేస్తాను. అండి మీకు దండం పెడతాను. నిజం చెప్పండి సార్, ఎవరు సార్ ఆయన? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సీనియర్ నీకైనా బుద్ధి ఉన్నకల్లా ఆయన ఒంటి మీద చేయబడిందని తెలిస్తే మీరు ఉండరు, మీ స్టేషన్ ఉండదు. వాళ్ళ నాన్న మీ అందరినీ గుచ్చి పెళ్తో తాడు తీసేస్తాడు. టచ్ చేయలేదు కదా? టచ్ అయిపోతుంది సార్. నాకేం తెలియదు సార్. అదిగో ఆ లోపల ఉన్న దరిద్రుడి పిల్లల్ని తీశారు సార్. రిటైర్ అయిపోయే టైం సార్. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, మీకు దండం పెడతాను. నేను రిటైర్ అయిపోతారా? ముందు ఎక్స్పైర్ అవ్వకుండా చూసుకో. వెళ్ళి మీ సీనియర్ పేరు వెళ్ళు, బయటికి రమ్మను. బాబాయ్, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటావు? నా జీవితం ఇలా మారిపోతుంది అనుకోలేదు. హాయిగా సాగిపోతున్న సర్వీసు, మంచి జీతం, రత్నం లాంటి రిటైర్మెంట్, దీని అంతటినీ మొదలెట్టప్పుడు మార్చేశాడు. ఇకపై ఏది గతంలో ఉండదు. వద్దించుకోవాలి సార్. 2 minutes సార్. కూర్చోబెట్టింది లోపల ఏమంటే ఇప్పుడు ఏమైపోతావు చూడు. వాడు బాధ పెడతాడు, గొప్పవాడంట. నా చెప్తాను. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల వేరే ఇంటికి వెళ్ళి అడ్రస్ వచ్చేసి చిన్న పొరపాటు దయచేసి క్షమించండి సార్. ప్లీజ్ మీరు ఎవరికి ఒక మాట మాట్లాడితే నేను దూరం చెప్పే సార్. నేను స్వయంగా వచ్చి మేడం సారీ చెప్తాను. మీరు బయలుదేరండి సార్. సార్ 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 తెలివి తప్పు జరిగింది. ఇది రిపీట్ అవుతుంది. ఈ విషయం నాన్నగారి దాకా వెళ్ళకుండా చూడండి సార్. యూనిఫామ్లో ఉన్నాను కాబట్టి చేతులు పట్టుకుంటున్నాను. ప్లీజ్ సార్. ఈ సిచ్యువేషన్ మళ్ళీ నాకు హలో హలో రాము, నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు కడివ రైల్వే స్టేషన్ బ్యాగ్ అరే మర్చిపోయింది. చాలా థ్యాంక్స్ అమ్మా. హలో, మీ పేరు? అందులో మినిస్టర్ గారి కోర్టు కేసు సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. అవి నువ్వు నా చేతికి ఇవ్వకపోతే ఈ రోజు నీ ముందు నేను ఇలా మాట్లాడేవాడిని కాదు. కాల్చి పడేసేవాడు. నేను చూడ అదే ఫస్ట్ టైం. అవును, అయినా అంత సాయం చేసి అలా ఎలా మర్చిపోయినాను? సాయం పొందింది గుర్తుపెట్టుకోవాలి కానీ సాయం చేసేందుకు సార్. లోపలదంతా నిన్ను చూడగానే నువ్వు వాడి పంజాలు ఇరుక్కున్నా నాకు అర్థమైంది. వాడి సంగతి నాకు బాగా తెలుసు. కడియంలో కూర్చుని కజకిస్తాన్ పార్లమెంట్లో బాంబు పెట్టామని నీ చేత ఒప్పించేస్తాడు. అందుకే ఈ డ్రామా ఆడాను. ఇప్పుడు సీరియల్గా ఏం చెప్పారు? అబద్ధం చెప్పాను. నువ్వు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కొడుకు అని, నువ్వు తలుచుకుంటే 4 జిల్లాలు ఇట్టే కొనేయగలవని, నువ్వు అనుకుంటే వాడు అడ్రస్ గూగుల్ మ్యాప్లో లేకుండా చేయగలవని, ఏదో బిజినెస్ ట్రిప్లో ఐడియాస్ కోసం ఇక్కడికి వచ్చావని నువ్వు కళలో కూడా ఊహించిన కట్టుగా చెప్పాను. ఇంకా నమ్మేశాడు. ఏంటి నువ్వు షాక్ అవ్వలేదా? కేసుని ట్రూ స్టోరీలో ఉంది సార్. ఇది చాలా గ్రేట్. సరే సరే, మళ్ళీ వాడు కన్నపడకు. కష్టపడి పని చేసుకుని బతుకు. ఓకే? ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఎంతమంది అయితే చేశారో వాళ్ళ కోసం నేను గెలిచాను ఫ్రెండ్స్. లేదంటే నేను ఓడిపోదును. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జాగ్రత్తగా నేర్చుకోమని చెప్పాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ వల్ల నేను గెలిచాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో కావాలంటే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు చెప్పండి నెక్స్ట్ వీడియో కావాలని. నేను పెడతాను ఫ్రెండ్స్, మీకోసం పెడతాను.